ప్రభు నామంలో మీ అందరికీ షలోం. ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. ఈ ప్రపంచంలో అనేక మంది చనిపోతున్నారు, కానీ ఏ ఒక్కరి మరణంని శుభవారం అని పిలువబడలేదు. ఒకే ఒక్కరు చనిపోయిన రోజును శుభ శుక్రవారం అంటున్నారు. ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఈ మండుటెండలో మనం మోయవలసిన సిలువను ఆయన మోశారు. అంతేకాదు, సిలువ మరణమునకు తన్ను తాను అప్పగించుకున్నారు. యేసుక్రీస్తు సిలువపై ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉన్నారో తెలుసుకుందాం. యేసయ్యను ఏ సమయంలో సిలువ వేశారు? మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనము. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ఈ వచనం ప్రకారము యేసుక్రీస్తును ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. యేసుక్రీస్తు సిలువపై ఏ సమయం వరకు ఉన్నారంటే లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనము. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఈ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారు 3 గంటలకు ప్రాణం విడిచినట్లు చెప్తుంది. యేసయ్య సిల్వపై ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు, అంటే మొత్తము 6 గంటలు సిల్వపై ఉన్నారు. ఈ సమయంలో యేసయ్య సిల్వలో పలికిన 7 మాటలు గూర్చి తెలుసుకుందాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. మొదటి మాట క్షమించడం గూర్చి తెలియజేస్తుంది. గెత్సెమనే తోట నుండి చెమట రక్తంగా కారుతున్నప్పటి నుండి ఆయన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయనను అవమానపరిచిన వాళ్ళని, ఆయన మోముపై ఉమ్మివేసిన వాళ్ళని, ఆయనని హింసించి గాయపరిచిన వాళ్ళందరినీ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. 1వ మాట తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని. యేసయ్య ఇక్కడ కదలలేని స్థితి, చేతులకు మేకులు, కాళ్లకు మేకులు, బహుభయంకరమైన శ్రమలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనకు ఎన్నోసార్లు బహుభయంకరమైన శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, అనారోగ్యం, ఏదో ఒక సమస్య వెంటాడుతున్నప్పుడు మనం కూడా యేసయ్యకు ప్రార్థన చేయాలి. తప్పకుండా మనకు జవాబు వస్తుంది. యేసయ్య సిల్వలో పలికిన 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసయ్యతో పాటు 2 దొంగలను కూడా సిల్వకు వేశారు. ఇందులో ఒక దొంగ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుమని మాట్లాడాడు. 2వ దొంగ మొదటి దొంగని గద్దించి, దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఆయన దేవునికి భయపడుతున్నాడు, నమ్ముతున్నాడని అర్థము. ఇది మనకైతే న్యాయమే, మనం మరణంకి పాత్రులము. కానీ ఈయన మాత్రం ఏ తప్పిదము చేయలేదు అంటున్నాడు. యేసు వైపు చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమని బతిమాలుతున్నాడు. ఈ దొంగకి దేవునిపై విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి నేడు పరదైసులో ఉన్నాడు. మనం కూడా పరదైసులో ఉండాలి అంటే దేవునిపై విశ్వాసం, నమ్మకం కలిగి ఉండి ఆయన అడుగు జాడల్లో నడవాలి. యేసయ్య సిల్వలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పెను. ఈ మాట మనము ప్రేమతో నిండినదిగా తీసుకోవచ్చు.
యేసయ్య తన తల్లి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నప్పుడు, అలాగే బాధ్యత కలిగి ఉన్న సందర్భం గూర్చి తెలియజేస్తుంది. యేసయ్య అమ్మని తన శిష్యుడైన యోహానును చూచి యోహానునకు తన తల్లి బాధ్యత అప్పగిస్తున్నాడు. ఎందుకంటే యోహాను ప్రేమ గూర్చే వివరిస్తాడు, ప్రేమ కలిగి బాధ్యత కలిగి జీవిస్తాడు. కనుక యేసయ్య తన అమ్మను యోహానుకు అప్పగించాడు. యేసుక్రీస్తు ఒకవైపు తండ్రి చిత్తము చేయుట, మరొక వైపు తన తల్లి బాధ్యత అంటే కుటుంబం గూర్చి బ్రతికాడు. తండ్రి చిత్తమును నెరవేర్చాడు. యేసయ్య మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి మనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం, మన సొంత వారి కోసం బాధ్యత కలిగి, కుటుంబం పట్ల ప్రేమ బాధ్యత కలిగి ఉండాలి. యేసయ్య సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. దీనికి అర్థము, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. తండ్రి యేసయ్య చెయ్యి విడిచాడు. ఇది తాత్కాలికం. ఎందుకంటే మన యొక్క పాపం అనే గిన్నె మోస్తున్నాడు. అంటే దేవుడు దైవ కుమారుడు మన ఎడల ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఒకరిని ఒకరు చెయ్యి ఎప్పుడూ విడవలేదు. కానీ మన తండ్రి తన కుమారుని చెయ్యి విడిచాడు. యేసయ్య సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. యేసయ్య మాట జీవజలపు ఊట. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీతి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యేసయ్య ఇలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. అది లేఖనాల నెరవేర్పు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనము. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి. ఈ వాగ్దానం నెరవేర్పు కోసము ఇలా మాట్లాడారు. మనము ఆ చిరకాను త్రాగాలి. కానీ మన కోసము, మనకు నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్య దప్పిగొన్నాడు. మనకు నిత్య జీవజలమును ఇచ్చాడు. యేసయ్య సిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరకాను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువు ఈ లోకంలోని సర్వలోక జనముల పాపముల రక్షణ కొరకు తన రక్తాన్ని చిందించి మరణించబోతున్నాడు. కనుక ఈ మాట మాట్లాడి తను మరణించి మనకు విజయము ఇచ్చాడు. మన పాపముల కొరకు తాను ఈ పని సమాప్తము చేశాడు. యేసయ్య సిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఇక్కడ యేసు ప్రభువు తండ్రి ఏకమవుతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నేనును తండ్రియు ఏకమయ్యున్నామని వారితో చెప్పెను. మనకు మరణ భయం నుండి విడిపించాడు. ఈ వాగ్దానం నెరవేర్పు కోసం మనకు మరణ భయం నుండి విడిపించాడు. ఇక మనము మరణమునకు భయపడవలసిన అవసరం లేదు. మీరు నాయందు విశ్వాసం ఉంచితే తిరిగి మరలా లేస్తారు అన్నారు. నేను ఎక్కడైతే నివసిస్తానో అక్కడికి నిన్ను తీసుకువెళ్తాను. తనయందు విశ్వాసం నమ్మకం కలిగిన వారందరి కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాడు, భవనములు నిర్మిస్తున్నాడు. అందుకోసమే తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. ఇవన్నీ వాగ్దానాల నెరవేర్పు. యేసయ్య ఇంతగా మన కోసము తన్ను తానే సిలువకు అప్పగించుకొని మనకు విజయం ఇచ్చాడు.
దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్.